Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కీర్తనలు గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. Let us exult in Jehovah's names. The book of Psalms chapter 20 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు మనతో మాట్లాడుతున్నాయి. లోకంలో జీవించేవారు తమకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, తెలివిని బట్టి, డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి గర్వము కలిగి అతిశయపడుతూ ఉంటారు. అయితే వాగ్దానము ఈరోజు ఈ రీతిగా మనతో మాట్లాడుతోంది. యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క నామమును, ఆయనను కీర్తించి గణపరిచే విధంగా ఉండాలని అంటున్నాడు. అలాగే ఆయన ఈ లోకానికి సర్వ అధిపతిగా ఉన్నాడు. ఆయన నామాన్ని గణపరిచే విధముగా తన సన్నిధిలో పూర్ణ హృదయంతో ఆరాధించి ఆయన యందు మాత్రమే అతిశయపడాలి అని వాగ్దానం ఈ రీతిగా మనతో సెలవిస్తోందండి. దేవుని పట్ల అతిశయపడేవారు దేవుని యందు మాత్రమే అతిశయపడాలి. ఈ భూమి మీద ఉన్నటువంటిది ఏదీ శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు జీవిస్తామో లేదో మనకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఏ రోజులు ఎలా ఉంటాయో మనకి తెలియదు. ఎలాంటి పరిస్థితులు మనల్ని చుట్టుముడతాయో కూడా మనకి తెలియదు. కాబట్టి దేవుని మార్గాన్ని అనుసరించాలి. ఆయన త్రోవలో నడవాలి. దేవుని నామాన్ని అనుసరించిన వారు తన పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటారు. యుగయుగములు దేవునితోనే ఉంటారు. మరి మనమందరము దేవుని నామాన్ని ఘనపరిచి, ఆయనను కీర్తించి, స్తుతించి, ఆయన ప్రసన్నత యందు మనం అతిశయపడాలి. ఇంకొందరైతే వారికి ఉన్నటువంటి కారు, ఇల్లును, వారి హోదాను బట్టి అతిశయించి గర్వము కలిగి ఇతరులను దూషిస్తారు, హేళనగా మాట్లాడతారు, అలాగే అవమానిస్తారు కూడా. అటువంటి వారు పాతాళానికి త్రొక్కబడతారని దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్లో ఉంది. కాబట్టి మనమందరము అలాగే ఈ వాక్యం వింటున్న వారందరూ తగ్గింపు స్వభావము కలిగి, ఇతరుల యందు గర్వము కలిగి ఉండటం కాకుండా దేవుని నామాన్ని స్తుతించి ఆయన యందు అతిశయపడాలని, ఆయన నీతి మార్గాలను కలిగి ఉండాలని మనందరం కలిసి ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలయ. ప్రభువా, నీ యందు మేము అతిశయపడేలాగున సహాయము దయచేయండి. ప్రభువా, నీవు చేసే అద్భుతమైన కార్యములు, మహత్ కార్యముల యందు మేము నీ నామాన్ని బట్టి మేము అతిశయపడే వారముగా సహాయము దయచేయండి. నిన్ను పూర్ణ హృదయముతో నీ యందు విశ్వాసము కలిగి నీ నామాన్ని మహిమపరిచే విధముగా నీ కృపను, నీ ప్రేమను మాకు దయచేయండి. ప్రభువా, ఎందరైతే గర్వము కలిగి ఇతరులను దూషిస్తున్నారో, వారికి ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులను బట్టి అతిశయపడుతున్నారో వారందరినీ దయచేసి క్షమించండి. అలాగే ప్రభువా, నీ మహిమ ప్రసన్నతను మా అందరికీ, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరి మీద ఉండేలా నీ కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.